మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఇనాగ్రేషన్‌లో మోడీ గారిని ఇలా అన్నందుకు నాకు బాధ అయింది అని చెప్పేసి అంటే, చాలామంది అప్పుడు స్టూడెంట్స్ ఇట్లా కొట్టినప్పుడు మీకు ఏం అనిపించలేదా? ఇట్లా ఇట్లా అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? అది నిజమే అసలుకి. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక పీఎంని అలా పరిశ్రమించడం అంటే చాలా మంచి మాట అది. హ్మ్. అది కాదనట్లేదు. కాకపోతే వేలాది మంది స్టూడెంట్స్ బాధపడుతున్నప్పుడు మరి ఆ రోజు మరి మీ పవర్ ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడుగుతున్నాను. లైక్ పవన్ కళ్యాణ్ గారైనా సరే. అంటే నా ఫేవరెట్ లైక్ సినిమాలో ఫేవరెట్ గానీ, లైక్ రాజకీయ ప్రకారంగా పోతుంటే ఈ రోజులలో లైక్ కొన్ని మేము ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో ఆ మాటలైతే రావట్లేదు. హ్మ్. ఎందుకనంటే లైక్ మీకు ఆ టైంలో మీరు హాస్పిటల్‌లో ఉండడము ఏదైతే చూసామో మేమంతా అంతా బావుంది గానీ, నరేంద్ర మోడీ గారి గురించి అంత మంచి మాట్లాడినప్పుడు, మరి పిల్లల పైన అట్లా లైక్ లాఠీ చార్జ్‌లు చేయడమైనా సరే, అంటే అనుకుంటాం కదా! ఈరోజు స్టూడెంట్సే రేపటి భవిష్యత్తు అని చెప్పేసి. మరి అట్లాంటిది ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసేసి ఒక చిన్న ఆందోళన అయితే ఉంది మాకు. సో, అదైతే కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఒక యాస్ ఎ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా లైక్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిందైతే అది కాదు. ఎందుకనంటే ఏదైతే మేము ఇక్కడ లైక్ నరేంద్ర మోడీ మేము తిట్టినామో అంటే ఇన్ని రోజులు పడకుండా ఒక నరేంద్ర మోడీ పని చేయట్లేదు అంటే కింద సీఎం వాళ్ళు ఏం చేస్తారు, ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి మేము గట్టి అడిగినాము. కాకపోతే ఆ టైంలో లైక్ మీరు స్టూడెంట్స్ గురించి కొంచెం మాట్లాడినా బాగుంటుంటే, లైక్ స్టూడెంట్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇంతో అంతో డబ్బులు ఇవ్వడమైనా సరే ఏదైనా చేస్తే కరెక్ట్ ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే నేనైతే చాలా ఫీల్ అయిపోయానన్న. అంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోట్ల నుంచి ఇట్లాంటి మాటలు రావడం అంటే అంటే ఖాళీ మనం నరేంద్ర మోడీని తిడితేనే ఇంత ఫీల్ అయిపోయిండు. కానీ అక్కడ వేలాది మంది స్టూడెంట్స్ కొంతమంది చనిపోయారు, కొంతమంది లైక్ హాస్పిటల్లో లైక్ జాయిన్ అయిపోయారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి నాకైతే చాలా చండాలంగా అనిపిస్తుంది ఈ విషయానికైతే. అంటే చాలామంది ఏమంటున్నారంటే, కేంద్రం నుంచి నిధులొస్తాయి గదా! ఆ నిధుల కోసము నరేంద్ర మోదీ గారిని పొగిడారు పవన్ కళ్యాణ్ గారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? అది కూడా కరెక్టే అన్న. హ్మ్. ఎందుకనంటే ఇప్పుడు మన స్టూడెంట్స్‌ని పొగిడితే అంటే కొంతమంటారు కదా! హ్మ్. అంటే ఒక సినిమా హీరో అయితే కొన్ని కొన్ని దాంట్ల గురించి మాట్లాడొద్దు. ఒక రాజకీయ ప్రకారంగా ఉంటే మనం కొన్ని కొన్ని దాంట్ల గురించి మాట్లాడొద్దని చెప్పేసి ఏవైతే కొన్ని కొన్ని ఉన్నాయో దాంట్లో ఇది కూడా ఒకటని చెప్పేసి నేను అనుకుంటున్నా. అందుకనే మరి రేపటి నాడు లైక్ ఆంధ్రాకి సపోర్ట్ చేయకపోవడమైనా సరే, ఏంది వీళ్ళు కూడా లైక్ సామాన్య ప్రజలతోనే మాట్లాడినట్టు మాట్లాడుతుర్రని చెప్పేసేసి అట్లా అనుకోవడమైనా సరే, లైక్ నాకు అట్లా అనిపించింది. ఎందుకనంటే లైక్ యాస్ ఎ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే లైక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా ఇలా మాట్లాడొద్దు అని అనుకుంటాడో సేమ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడాడు. చాలామంది ఏమంటున్నారంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గాదు, బీజేపీ పీఆర్ టీమ్ అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు ఆయన సోషల్ మీడియాలో. మీరేమంటారు? బీజేపీ పీఆర్ టీమ్ అయితే కాదు. కాకపోతే ఏందనంటే లైక్ ఆంధ్రాకి ఏదైతే లైక్ నిధులు తీసుకొని వద్దాము, లైక్ ఆంధ్ర ప్రజల్ని లైక్ ఆంధ్రానే మార్చేద్దాం అన్నట్టు ఒక మైండ్ సెట్‌తోనైతే మనోడుండు. హ్మ్. లైక్ ఆ మైండ్ సెట్‌తోనుంటే లైక్ చాలా మందికి చాలా విలన్ అయిపోతారని చెప్పేసి నాకనిపిస్తుంది. ఎందుకంటే పర్సనల్‌గా ఏదైతే లైక్ ఆ సమావేశం రోజు లైక్ మాట్లాడుతుంటేనే లైక్ చాలా మెంటల్ లేసింది. లైక్ ఒక పవర్ స్టార్ అయినా ఇట్లా మాట్లాడేది, ఒక పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడేది అని చెప్పేసి నాకనిపించింది. మరి అదంతా లైక్ ఆంధ్ర మంచి గురించి అయితే నో ప్రాబ్లమ్. నేను ఇది ఏమనుకోను. కాకపోతే లైక్ సొసైటీలో ఇప్పుడు మీరు కూడా డిప్యూటీ సీఎం కాబట్టి లైక్ చిన్న చిన్న హీరోలే లైక్ ప్రియదర్శి వాళ్ళు వీళ్ళే మాట్లాడుతున్నారు. లైక్ మేము ఏందో వాయిస్ ద రేజ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లాంటి డిప్యూటీ సీఎం లాగా ఉన్నప్పుడు లైక్ మీరు వాయిస్ రేజ్ చేయకపోవడం అనేది నిజంగా చాలా చింతించే విషయం అని చెప్పుకోవచ్చు. లైక్ నాకైతే నచ్చలేదు. అంటే ఒక్కటి ఏందంటే, ఆయన బాధపడ్డాడని ఎంతోమంది ఇక్కడ గిట విద్యార్థులు గిట ఎంతోమంది హ్మ్. అక్కడ చనిపోయిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు, లాఠీ చార్జ్ తిన్న వాళ్ళు, ఎంతోమంది కేసులైన వ్యక్తులు గిట జైలుకెళ్ళిన వాళ్ళు, పోలీస్ వ్యవస్థ గిట అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మీరు వినకపోతే డ్రగ్స్ చల్లి నిన్ను కేసు బుక్ చేసి లోపటేస్తాం రా అని అన్నారు. అప్పుడు రాని బాధ పవన్ కళ్యాణ్ అన్నకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? తిట్టిండనే మోడీ గారిని తిట్టిండనే బాధపడుతుండు పవన్ కళ్యాణ్ అన్న అంటే వాళ్ళకి నిధులు కావాలి. హ్మ్. ఇప్పుడు నాకు నిధులు ఇచ్చిన ఆయనని నేను పొగడాలి కానీ నేను బాధపడ్డ పొగడాలి కానీ పొగడకుండా ఉంటే మళ్ళీ ఆ రోజు ఇంత జరిగింది కదా ఆ రోజు మాట్లాడలేదు అంటే నాకు నిధులు కావాలంటే కంపల్సరీ మోడీ గారిని పొగడాలి నేను. హ్మ్. పొగిడితేనే మన రాష్ట్రానికి బాగు చేసుకోవడానికి నాకు నిధులు వస్తాయి. అందు గురించి ఆ మాట అన్నాడు అనుకోవచ్చు. స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే మోదీ ఇన్నిసార్లు ప్రధానమంత్రి కావడం ఫస్ట్ టైము. హ్మ్. అదొకటి. అంత పెద్ద మనిషిని మీరందరూ తిట్టిందని పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే బాధపడ్డారు. హ్మ్. దేశమంతా ఏం బాధపడలే. పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే బాధపడ్డాడు. ఎందుకంటే ఇన్నిసార్లు గెలిచి ఇంత పెద్ద మంత్రి ప్రధానమంత్రి దేశాన్ని నడిపించిన వ్యక్తిని తిడితే నాకు బాధ అనిపించింది. నిధులు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకు. నిధులు ఎక్కువ శాంక్షన్ అవుతున్నాయి.
పథకాలు మంచి మంచి పథకాలు వస్తున్నాయి కాబట్టి మోదీ గారిని పొగిడితే నాకు ఎక్కువ నిధులు వస్తాయి, నా రాష్ట్రాన్ని బాగు చేసుకోవచ్చు నేను. అంటే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద యూనో కొంచెం కోపం, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏమనంటే ఈయన డిప్యూటీ సీఎం కాదు, బీజేపీ పిఆర్ టీం అయినాడు, ఈయన బీజేపీని పొగుడుతున్నాడు అది ఇది అని చెప్పేసి తిడుతున్నారు. దీని మీద ఏమన్నా? ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఏం జరిగిందంటే మోడీ గారిని ఎందుకు పొగిడిండు, ఆ రోజు అంతమంది విద్యార్థులు చనిపోతే గిట ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఈరోజు పొగిడితే చాలామంది కోపం ఉంది. ఎవరికైనా కోపం. ఆ రోజు అంత నిరసన వాళ్ళు ఎంతో పోరాటం చేసిండ్రు, రక్తం ప్రొటెస్ట్ చేసిండ్రు, రక్తం ధారపోసిండ్రు. ఆ రోజు మాట్లాడలేదు, ఈరోజు మోడీ గారిని పొడితే ఎవరికైనా కోపం వస్తుంది. సహజం, ఎవరికైనా కోపం వస్తుంది. ప్రతి ఒక్క చిన్న పిల్లోనికైనా కోపం వస్తుంది. ఎందుకంటే నాకు నిధులు కావాలి. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మోదీ గారిని పొగిడితే నాకు నిధులు ఎక్కువ వస్తాయి, నా రాష్ట్రాన్ని నేను బాగు చేసుకుంటా, ప్రధానమంత్రితోటి అది అవుతుంది, నాకు అక్కడ నుంచి కేంద్రం నుంచి నాకు అన్ని శాంక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఉల్టా మాట్లాడితే నాకు వచ్చే నిధులు గిట్ట రావు. అంటే పైసల కోసం పొగిడినారు. నా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఒక దగ్గర పని చేస్తున్నా, ఆయన నాకు ఎంతో సాయం చేయాలంటే నాకు అవసరం ఉంది. కాబట్టి నేను ఆయనను పొగడాలి. మా సేటు మంచోడు, నాకు దేవుడు లాంటోడు, నన్ను ఆదుకుంటాడు, నాకు బాధ అనిపిస్తుంది, ఎవరన్నా ఏమన్నా అంటే నాకు బాధ అనిపిస్తుంది, అట్లా పొగుడుతుంటే నా రాష్ట్రాన్ని బాగు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ మాట అన్నాడు. కానీ అందరు ఏమంటే డ్రామా క్రియేట్ చేస్తుండు, ఆయన దేవుడు అంటుండు, దేవుడిలాగా పోలుస్తుండు. అప్పుడు రాని బాధ ఈరోజు ఎందుకు వచ్చింది, ఆ రోజు రాని బాధ ఈరోజు వచ్చింది అంటారు. ఆ రోజు ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది చనిపోయినరు, రక్తం ధారపోసిండ్రు, ఆ రోజు కేసుల పాలైనరు. ఇప్పుడు గిట ఈవెన్ తిట్టిన వాళ్ళని జైల్లో వేస్తున్నారు. మరి క్షమించి వదిలేయచ్చు కదా. ఇప్పుడు మోదీ గారు అంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు క్షమించి వదిలేయచ్చు కదా. వాళ్ళ మీద కేసులు కట్టి మళ్ళీ వాళ్ళని ఇప్పుడు లోపల తోయిస్తుండ్రు. వీడియోలు గిట క్షమాపణ చెప్పండి మోడీకి అని వీడియోలు తీసి పెడుతుండ్రు. మరి ఇప్పుడు ఏమనాలి ప్రధానమంత్రిని? ఇప్పుడు ఆయన ఆర్డర్ చేసిందే కదా, తప్పు ఇది. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్న ఏంటంటే నాకు నిధులు రావాలని ఆయనను పొగిడిండు అంతే, దట్స్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట, ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది రిలీజ్ అయింది. అదే ఓపెన్. ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ రిలీజ్ అండ్ ఓపెన్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది ఘనత. బాగా చేశారు. ఎవరు చేశారని పక్కన పెడితే కనుక బాగా చేశారు. కాబట్టి ఈ రోజున కొంతమంది పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడడం తప్పు, మోడీ గారి కోసం తిడితే పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారని సంబర్థం వచ్చింది కదా. ఖచ్చితంగా మన ఇండియాలో 28 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మోడీ లాంటి నాయకుడు లేడని భావిస్తాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు. ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారికి మోడీకి పెద్దమ్మల పాపలు కాదు, కానీ మోడీ గారు మంచి ఉన్నతమైన భవిష్యత్తు ఇండియాకి చూపిస్తాడు. కాబట్టి మన 28 రాష్ట్రాలకు కూడా చూపిస్తాడు. కాబట్టి మోడీ గారికి తప్పుగా మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాంట్లో సందేశం లేదు. ఇక నచ్చినోళ్ళు నచ్చనోళ్ళు ఎన్నో మాట్లాడచ్చు. నీకు నేను అదే చెప్తాను, నీకు నేను నచ్చుతాను, నాకు నచ్చవు, ఎన్నో మాట్లాడచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. ఓకే, అంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయని చెప్పేసి మోదీ గారిని అలా అన్నారు అని చెప్పి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మీరేమో అలాగని లేదు. కేంద్రం నుంచి నిధులు వస్తేనే సమస్య కాదు. ఇక్కడ ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా మోడీ గారు ఎంత నిధులు ఇవ్వాలో అంత నిధులు ఇస్తారు. అలాగని ఒక ఈ ప్రసారం మంది కరెక్ట్ కాదు. నిధుల వరకు ఏముంది, ప్రతి రాష్ట్రానికి కూడా మోడీ గారు కేంద్రం నుంచి నిధులు ఇస్తారు. అలాగని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాదు, కర్ణాటక కేరళ మహారాష్ట్ర అని కాదు, ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా మోడీ గారు ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. అదే తప్పితే మోడీ గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన ఇటువంటి అసభ్యకరమైన పదజాలాలు ఆడడం అనేది కరెక్ట్ కాదని నేను భావిస్తాను. అంటే ఆ రోజు స్టూడెంట్స్ని కొట్టినప్పుడు మీకు బాధ కలగలేదు, ఆ రోజు స్టూడెంట్స్ చనిపోయినప్పుడు మీకు బాధ కలగలేదు, ఈ రోజు మోదీ గారిని అంటే మీకు బాధ అవుతుందని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనికి స్టూడెంట్స్ కొట్టినప్పుడు లేదా చంపినప్పుడు లేదా తిట్టినప్పుడు లేదా బాధించినప్పుడు దాని సిద్ధాంతాల ప్రకారంగా ఎవరిని ఏ శిక్ష అమలు చేయాలి, తప్పు ఒప్పులు చూసి అన్నీ జరుగుతాయి. దాంట్లో తప్పు లేదు. ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉన్నా సరే దాన్ని ఏం చేయాలన్నది రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కూడా ఒక పర్యాయంలో ఉంటుంది. అదే తప్పితే కనుక మనకు ఏదో ఒకటి దొరికింది కాదని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదని భావిస్తాను.
మోడీ గారిని ఎందుకు పొగిడిండ్రు పవన్ కళ్యాణ్ అన్న? ఆ రోజు ఎంతో మంది విద్యార్థులు చనిపోతుంటే నిరసన చేస్తుంటే ఆ రోజు బాధ కలగలేదా పవన్ కళ్యాణ్ అన్నకు? ఈ రోజు మోదీ గారిని తిట్టిందనే బాధపడుతుండ్రు. ఆ రోజు విద్యార్థులు ఎంతో మంది చనిపోయింది కదా, ఆ రోజు బాధపడలేదే, ఈ రోజు ఎందుకు బాధపడుతుండ్రు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందానికి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది, అవసరం నాకు ఉంది. మీరు అడిగినందుకు నేను చెప్పాలా ఖచ్చితంగా. ఆ రోజు ఈ రోజు ఎన్నడికి ప్రతిరోజు నేడు నుంచి నాడు వరకు ఖచ్చితంగా అయితే కనుక అవన్నీ అమల్లోకి వచ్చినాయి. మనకు తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మనము దానిపైన ఏవేవో మాట్లాడతాం. ఆ మాటల అర్థాలు మనకు అవసరం లేదు. నాకు తెలిసిన నేను చెప్పను, అది మాట్లాడకూడదు. కానీ ఆ రోజు కూడా ఈ రోజు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు లేదంటే తదుపరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అది ఖచ్చితంగా దానిపైన చర్చలు జరిగి ఉంటాయి, జరగకంటూ ఉండవు. 100% మనం ఏమనుకుంటామంటే న్యాయం జరగలేదు అనుకుంటున్నాం మనము. అంటే నిధుల గురించే మాట్లాడింది. వినండి, న్యాయం జరగలేదని మనం అనుకుంటున్నాం. న్యాయం జరిగిన రోజులు కూడా ఉన్నాయి నిజంగా. ఈ రోజున సోదర మీరు అడిగిందని నీకు సమాధానం చెప్పాలి బాధ్యత నాకుంది. మీరు అడిగారు కాబట్టి మీకు సమాధానం చెప్పాలి బాధ్యత నాకుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పరివారం పైన కూడా, ప్రతి ఒక్క సమస్య పైన కూడా ఖచ్చితంగా ప్రతి రోజుల్లో, ఈ రోజులు కాదు మునుపటి రోజుల్లో కూడా న్యాయం అనేది జరిగి ఉంటుంది.